ఎందుకంటే ఈ చపాతీ ఇంత సాఫ్ట్గా రావాలంటే స్వాతి చేయి పడితేనే వస్తుంది అనమాట. అది అలా మెత్తగా స్మూత్గా చపాతీ తింటే కరిగిపోయినట్టు ఉంటుంది. మనం అన్నావు చూడు. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనసారా కోరుకుంటూ మీరు ఎలా ఉన్నారని నాకు కామెంట్ సెక్షన్లో పెట్టేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు నేను నా వంటల రెసిపీస్ని మీతో షేర్ చేస్తూ చూపిస్తూ మాట్లాడుతున్నాను. వంకాయ, బఠానీ, ఉల్లికాడలతో పాటు బీరకాయ కూర అయితే చేశాను. సో అది చేస్తూ మీతో మాట్లాడడం నాకు చాలా ఇష్టం కదా. సో వంకాయల్ని ఎప్పుడైనా అప్పటికప్పుడే కట్ చేసుకుంటాం కదండి. అందుకని వంకాయల్ని అయితే అప్పటికప్పుడు కట్ చేసుకొని రెడీ చేసుకొని నేను చేస్తున్న ప్రాసెస్ అంతా మీరు చూస్తూ ఉండండి. మనం ఈ వంటల్లో ఉప్పు కారం అనే కాకుండా మంచి మాటల్ని మాట్లాడుకుంటూ కనెక్ట్ అయిపోతామండి. సో మనం ఎప్పుడైనా నేను మీకు చెప్తూ ఉంటాను కదా, మీరు హ్యాపీగా ఉండాలి, హెల్దీగా ఉండాలి, పీస్ఫుల్గా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి అని. సో ఇక్కడ స్ట్రాంగ్ అంటే బలం అనేది గొంతులో కాదండి ఉండాల్సింది, మీ ఆలోచనల్లో ఉండాలి. ఎందుకంటే మీకు పంట వర్షంతో పండుతుంది కానీ వరదలతో కాదు కదా. ఊరికే మనం అరిచి గోల చేసి చేయడం వలన అసలు యాక్షన్ డౌన్ అయిపోతుంది. మీ మాటలు మాత్రమే ఎలివేట్ అయిపోతాయి. అనవసరంగా లేనిపోని గొడవలు అయిపోతాయి తప్ప అసలు యాక్షన్ ఏమీ జరగదు అక్కడ. సో అసలు యాక్షన్ జరగాలి అంటే మీ పక్క న్యాయం ఉంటే, మీ ఆలోచనల్లో మీరు బలంగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి. ఊరికే మాటలు విసిరేయడంలో అయితే కాదండి. ఇది మీరేమంటారు ఈ విషయంలో నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టి చెప్పడం అస్సలు మర్చిపోకండి. మీతో మాట్లాడుతూ నా వంట కూడా ఫినిష్ అయిపోయిందండి. మరి రండి. సో కంప్లీట్గా బటర్ మిల్క్ పెట్టుకొని సాఫ్ట్ చపాతీలు రావాలంటే స్వాతితో ఆ పిండి కల్పించేసుకొని ఎంత మెత్తగా వస్తుందో ఆ పిండితో. పిండి కలపడంలోనే ఉందండి మనం పుల్కా కానీ. యాక్చువల్లీ నేను పుల్కా చేస్తాను, పుల్కాను కూడా మీకు చేసి చూపిస్తానండి సాఫ్ట్గా ఎంత బాగా పొంగుతుందో. సో ఇక్కడైతే రెడీ అయిపోయింది. మరి ఏంటిది? వంకాయ, బఠానీ, ఉల్లికాడలు హాట్ బాక్స్లో తీసేసుకుందాం. సో అలా మీ రెసిపీస్ కూడా నాకు కామెంట్స్లో షేర్ చేసేసేయండి మీరు ఏం చేశారు అన్నది. వేడి అన్నంతో తింటే స్వాతి ఇది. మీరు ఏం చేశారు, మీరు ఎలా ఉన్నారు, ఇలా నాతో పాటు మీరు కూడా కామెంట్స్లో షేర్ చేస్తూ ఉంటే కదా నాకు తెలుస్తుంది. సో బాగున్నాయి కదా, నేను మీతో ఇలా కనెక్ట్ అవ్వడం నచ్చిందా? నచ్చితే మరి లైక్ చేసేసేయండి వీడియోకి. అలాగే మరెన్నో మంచి వీడియోస్ కోసం శ్రీలు టీవీని సబ్స్క్రైబ్ చేయండి. గంట కొట్టేసి ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేసేయండి. సరేనా? బాయ్ బాయ్, థ్యాంక్ యూ.